కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలక్షన్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పనిచేస్తున్నారని కందుకూరు ఎమ్మెల్యే ఇంచూరి నాగేశ్వరరావు తెలిపారు. అలాగే జనవరి 4వ తేదీన శంకర ఐ హాస్పిటల్ గుంటూరు వారి సౌజన్యాలో ఉచిత కంటి పరీక్షల హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరగనుందని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. నెల్లూరు జిల్లాలో ఉన్న కందుకూరును ప్రకాశం జిల్లాలో కలిపినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే పోలీసుల ఆకాంక్షలకు అనుగుణంగా నియోజకవర్గ ప్రజలు నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవాలని ఎమ్మెల్యే కోరారు. కందుకూరు నియోజకవర్గ ప్రజలకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏవైతే ఎలక్షన్ హామీ చెప్పిందో తూచా తప్పకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే యువ నాయకుడు లోకేష్ బాబు గారు, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు సత్యప్రసాద్ గారు అందరూ కూడా ఈ నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో గవర్నమెంట్లో కలిపితే తిరిగి మళ్ళా ప్రకాశం జిల్లాలో కలిపినందుకు వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా కందుకూరు నియోజకవర్గ ప్రజల తరఫున. అలాగే రేపు జనవరి 31 నైట్ కూడా నియోజకవర్గంలో ఉన్న యువకులందరూ కూడా ఓ పద్ధతి పోలీసుల ఆంక్షలు అయితే పెట్టారో వాటిని అన్నీ కూడా అనుసరించి ఎక్కడా కూడా డిస్టర్బెన్స్ చేయకుండా, పక్క వారికి హాని లేకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోలీసు వాళ్ళకి ఇబ్బంది లేకుండా, అట్లనే నియోజకవర్గ ప్రజలకు కూడా ఇబ్బందులు కలగకుండా వ్యవహరించాలని చెప్పి యువతకి కోరుకుంటూ, అలాగే రేపు జనవరి 4వ తారీఖున నియోజకవర్గంలో ఉన్న అంటే వృద్ధులు కావచ్చు, మామూలుగా యంగ్ పర్సన్స్ కావచ్చు, వికలాంగులు, మామూలు రకరకాలుగా ఆప్తాలు అంటే కళ్ళు ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అందరికీ కూడా రేపు 4వ తారీఖున శంకర్ ఐ హాస్పిటల్, ఎవరైతే మన గుంటూరు శంకర్ హాస్పిటల్ వాళ్ళ నేతృత్వంలో మన బాయ్స్ హై స్కూల్లో 10 గంటల నుంచి సాయంత్రం వరకు ఎవరికైతే కళ్ళు బాగాలేవు వాళ్ళ ఆపరేషన్స్ కానీ, అలాగే స్పెట్స్ కానీ, మెడిసిన్స్ కానీ అన్ని రకాల పరీక్షలు నిర్వహించి వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి, ఏదైతే పేద ప్రజలు ఉన్నారో కళ్ళు ఆపరేషన్ కూడా చేయించుకోలేను వాళ్ళందరికీ కూడా సహాయం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో మా చిన్నబాబు సందీప్ బర్త్డే రోజు ఈ హెల్త్ క్యాంపు నిర్వర్తిస్తాము. రాబోయే రోజు తప్పకుండా నియోజకవర్గం ఇటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఇంకా కూడా చేసి నియోజకవర్గ ప్రజలు మన్ననలు పొందుతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా ఈరోజు చాలా సంతోషకరమైన దినం. ఆల్రెడీ ఉదయాన్నే 8-9 గంటలకి మన నెల్లూరు కలెక్టర్ గారు కూడా మా జిల్లా నుంచి మీరు వెళ్ళిపోతా ఉన్నారు, బాధగా ఉందని చెప్తున్నాం. సరే, మనకుండే నియోజకవర్గ ప్రజల అభిష్టం అంటే 45 ప్రకాశం జిల్లా అంటేనే మనం ఎక్కడ పోయినా కూడా ఈ రోజు కూడా వాళ్ళు 2 సంవత్సరాలు అయిపోయిన నియోజకవర్గాన్ని కలిపి ఈ రోజు కూడా ఎవరైనా బయట ప్రాంతంలో అడిగితే మీది ఎక్కడంటే ప్రకాశం జిల్లా అని చెప్పుకుంటా ఉన్నాం. కాబట్టి ప్రజల అభిష్టం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మనందరి కోరికలు నెరవేర్చినందుకు నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు కూడా ఆయనకు రుణపడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు పట్టణంలో కూడా మీరందరూ కూడా చూస్తూ ఉంటారు, 31కి నియోజకవర్గమైన హెడ్క్వార్టర్ అయిన కందుకూరు మున్సిపాలిటీ కూడా కొత్త రూపురేఖలు, అంటే మనందరం కూడా యంగ్ జనరేషన్ ఉన్నాం, నియోజకవర్గంలో కూడా ఏదో ఒక కొత్తదనం కనిపించాలని మున్సిపాలిటీలు అని చెప్పి ఒక ఆలోచనతో మంత్రి నారాయణ గారి సహాయ సహకారాలతో బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తున్నాడు. నిన్న కూడా ఆయన పర్సనల్ స్టేట్ ఫండ్స్ నుంచి ఒక 5 కోట్లు మళ్ళా కూడా రోడ్లకి, డ్రైనేజీకి ఎస్టిమేషన్ లిస్ట్ పంపించమంటే నిన్నే పంపించాం. తప్పకుండా గౌరవ మంత్రి గారి సహాయ సహకారాలతో ఈ మున్సిపాలిటీని ఒక అభివృద్ధి చెందుతూ ఉన్న మున్సిపాలిటీగా తీర్చిదిద్దే వరకు నేను నిద్రపోకుండా పనిచేస్తానని చెప్పి, అలాగే మరొకసారి నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీరు కూడా ఏవైతే ఈ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో కూడా రేపు 31వ తారీఖు మనందరం కూడా పద్ధతిగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా మన ప్రవర్తన ఉండాలని చెప్పి నియోజకవర్గంలో యువత అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.